ఈ ఇన్స్పెక్టర్ గాడి పెడరెక్కలు విరిచి ఎన్ని బంధించడ్రా. రే భగవాన్, నేను స్పట్లించేస్తుంటే చట్టం పట్టుకోలేక చేతులు ముడుచుకొని కూర్చుందిరా. నేను హత్యలు చేస్తుంటే న్యాయం నిరూపించలేక నల్లకోటు నలిగిపోయిందిరా. సింగిల్ హ్యాండ్ తో ఈ దేశాన్ని కొల్లగట్టగల కెపాసిటీ నాలో ఉంది. అలాంటి ఈ భగవాన్తో తలపడి నీ జీవితాన్ని చేతులారా పతనం చేసుకున్నావు కదరా. అస్తమించిన సూర్యుడు ఉదయించగా మానడు. నేను పోయినా నాలాంటి వాళ్ళు అవతరించి నిన్ను అంతమొందిస్తారన్న సంగతి మాత్రం మర్చిపోమాకు. మాలాంటి రౌడీలు గోండాల అండదండలు లేకుంటే ఏ ప్రభుత్వాలకి నిద్ర పట్టవు, ఏ ప్రజానాయకుడికి నిద్ర పట్టదు. కనుక మాలాంటి వారు ఏ పోలీస్ స్టేషన్లకు వెళ్ళరు, ఏ జైళ్ళకు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా వితిన్ 24 hours లో తిరిగి రాగలం. ఇప్పుడైనా అర్థమైందా మా పవర్ ఏమిటో? భగవాన్, గుండాల మీద ఆధారపడే ప్రభుత్వాలను, రౌడీల మీద ఆధారపడే రాజకీయ నాయకులను, నీతిని నిజాయితీని బజార్లో పాతి పెట్టే మీలాంటి దేశద్రోహులను అంతమొందించే సమయం అతి దగ్గరలోనే ఉందిరా. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కలా కాపలా పెట్టాను, న్యాయాన్ని నా గుప్పెట్లో దాచుకున్నాను, ధర్మాన్ని నా పాదాల కింద నలుపుతున్నాను. ఇలాంటి వారు ఒక్కడి కాదురా, 1000 మంది వచ్చినా నన్ను ఏం చేయలేరు. అయినా నీతో నాకు మాట్లాడనవసరం. చిన్న, మనల్ని దయా దాక్షిణాలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి నడి బజార్లో ఇడ్చుకెళ్ళిన ఈ ఇన్స్పెక్టర్ గాడి పెడరెక్కలు విరిచి వీడి భార్య శారదను లక్కరండి. ఇన్స్పెక్టర్, ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవడికో అపకారం చేశానని, ఎవడి ప్రాణమో తీశానని మమ్మల్ని బంధించి అరెస్ట్ చేశావు. ఇప్పుడు ఇక్కడే నీకు తమ్ముంటే కాపాడుకోరా. భగవాన్, ఒక ఆడదాని మీద కాదురా నీ ప్రతాపం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద తలపడరా. ప్రతాపం ఏమిటో నీకు అప్పుడు తెలుస్తుంది. చిన్న, కుట్టలు ఒక్కొక్కడిగా ఓడదీరా. ఇది చిక్కు చెడి, చిక్కు చచ్చి అవమానంతో తొంగి కుసించి నసించి నేరసించి గిల్ల గిల్ల గిల్లమటి కొట్టుకు చావాలరా. అది చూసిన వీడు గుండె పగిలేలా ఎడవాలి. ఇదంతా చూసిన మనం కడుపు పగిలిపోయేలా నవ్వుకోవాలరా. భగవాన్, మంది మార్బలం ఉందని నా కళ్ళ ఎదుటే నా భార్యను చిత్రహింసలు పెట్టడం కాదురా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి నా కట్లు విప్పరా. ఆ శక్తంతో నీకు రుచి చూపిస్తాను. దుర్మార్గులారా, మీరు అసలు మనుషులా పశువులా? ఒక ఆడదాన్ని ఇలా చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు పుట్టింది ఒక ఆడదానికేగా. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? దయచేసి నా జీవితాన్ని పాడు చేయకండి, నన్ను వదిలిపెట్టండి. పురాణాలు చెప్పి కథలు వల్లి మమ్మల్ని మభ్య పెట్టాలని ప్రయత్నించుకో. ఇన్స్పెక్టర్, నేను ఉగ్గుపాలతో నేర్చుకున్నది మాతృదేవోభవాని కాదురా, మట్టర్దేవోభవాని. కనుక
శత్రువు బలవంతుడైనా వెన్నుపోటు పడవటమే రా రౌడీజంలో ఉన్న స్పెషాలిటీ. అన్నా, నీకు చెల్లెలు లాంటి దాన్ని, నన్ను నా భర్తని వదిలే అన్నా. అన్నా అంటే దాన్ని తెలిసి నిన్ను వదలటానికి నేనేమన్నా అల్లూరి సీతారామరాజునా, సుభాష్ చంద్రబోసునా, మెగాస్టార్ చిరంజీవినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణనా? తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ము గుద్దే నరరూప రాక్షసులు శారదా వీళ్ళు. వెళ్ళు వెళ్ళు, వీళ్ళను ప్రాధాయపడిన ప్రయోజనం లేదు శారదా. ఇన్స్పెక్టర్, నీ కళ్ళ ముందే నీ భార్యను మానభంగం చేసి నీ ప్రాణం తీసి ఆ నేరాన్ని నీ పైన మోపుతాను రా. ఇప్పుడు చూపిస్తారా నా పవర్ ఏమిటో? భగవాన్, నీ పాపం పండి నిన్ను అంతమంచే సమయం అతి దగ్గరలోనే ఉందిరా అన్న సంగతి మాత్రం మర్చిపో మాకు. నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసిన నీవు ఆగ్రహించి ఆమెని చంపావని ఇటు ప్రజల్ని అటు ప్రభుత్వాన్ని నమ్మించి ఆ నేరాన్ని నీ పైన మోపుతాను. ఇప్పుడు చూపిస్తా నా పవర్ ఏమిటో. ఇప్పుడు చూస్తా ఈ భగవాన్ అంటే ఏమిటో. ధర్మానికి ఉరివేసే దుర్మార్గుల రాజ్యంలో దుర్నీతిని ఛేదించే ధూర్జటివే నీవై మృత్యుంజయుడా లేచిరా. నీ కన్నుల ఎర్రచీర నిరువెత్తున ప్రళయిస్తే నీ గుండెల దావానల మొక్కసారి చలిస్తే సంభవామి 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 యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. సంభవామి యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. అడుగడుగున పడగెత్తే అధికార కిరాతకం చెల్లెళ్లను చెరబడితే తమ్ముళ్లకు చితి పెడితే ఆలాహల పొంగులై కాలానికి చిచ్చెడితే వెల్లువికిన వేదనలే వెల్లువలైతే ఎళ్ళున ఆ గగనానికి చిల్లులు పడితే ఆ నిప్పు కణాలొచ్చి ఉప్పెన సృష్టిస్తే పృథివిని మండిస్తే రుధిరం పొంగిస్తే సంభవామి సంభవామి
వచ్చిన పని అయిపోయిందిరా, వెళ్దాం పదండి. అలాగే అన్నా. ఏం జరిగింది బాబు? అయిపోయింది రామయ్య, అంతా అయిపోయింది. నా జీవితమే సర్వనాశనం అయిపోయింది. నా కళ్ళ ముందే నేను చెప్పలేను రామయ్య, చెప్పలేను. ఈ జరిగిన దారుణాన్ని నా నోటితో నేను చెప్పలేను రామయ్య.